హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం భయ్య. ఆఫ్టర్ 4.5 years అనుకోండి, 5 years అనుకోండి, మీ ఇష్టం. 2020లో స్టార్ట్ అయింది ప్రాజెక్ట్ ఇది. అప్పటి నుంచి పోస్ట్ పోన్ అవుతూ ఎన్నో కారణాలు, ఎన్నో డిజాస్టర్ రీజన్స్, చాలా కాలం తర్వాత అయితే ఫైనల్లీ రిలీజ్ చేశారు భయ్య. అందరికీ తెలుసు, ఎక్స్పెక్టేషన్స్ ఎవ్వరికి లేవు. ఈవెన్ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూద్దామని హోప్ ఉంది, కానీ మూవీ మీద అయితే హోప్ లేదు వాళ్ళకి. ఎందుకంటే అందరికీ తెలిసిందే, ఏమైనా ఈవెంట్స్ లో కానీ ఈ రోజు థియేటర్స్ లో కూడా ఓజీ అని అరుస్తున్నారు భయ్య. దాన్ని బట్టి నాకు క్లియర్ గా అర్థమైంది. నేను కూడా చాలా అంటే చాలా లో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాను, ఎందుకంటే నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. నేను కూడా ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నే, ఆయన్ని చూడడానికి అని చెప్పేసి నేను వెళ్ళా. ఎలాగో రివ్యూ పెట్టాలనుకుంటే అది వేరే విషయం. మరి నాకు ఎలా అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను భయ్య. నేను యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని కాదు, జస్ట్ ఒక రివ్యూ మైండ్ సెట్ తో నా ఒపీనియన్ అయితే మీకు పర్సనల్ గా షేర్ చేస్తాను. మరి చెప్తున్నా, గుడ్డిగా సోషల్ మీడియాలో ఏది కనిపిస్తే అది ఫాలో అవ్వకండి. మెయిన్ గా ట్విట్టర్. మీరు ఎప్పుడైనా ఒక బిగ్ మూవీ రిలీజ్ అవుతుందంటే ట్విట్టర్ ని అస్సలు ఫాలో అవ్వకండి భయ్య. ట్విట్టర్ లో ఉన్నంత నెగిటివిటీ ఈ భూప్రపంచం మీద ఎక్కడ ఉండదు. సో దాన్ని ఫాలో అవుతూ మీరు కొన్ని గుడ్డిగా ఫాలో అయ్యారంటే మీ అంత దరిద్రులు ఇంకెక్కడ ఉండరని నేను చెప్తా, క్లియర్ గా చెప్తున్నా కదా. ట్విట్టర్ ని పక్కన పెట్టండి, మీ ఒపీనియన్ మీరు తెలుసుకోండి. ఇక నా ఒపీనియన్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మూవీ అయితే నాకు యావరేజ్ వాచ్ భయ్య. వన్ టైం చూడొచ్చు, కాకపోతే అది కూడా చాలా కష్టంగా కంప్లీట్ చేయాల్సి వస్తుంది. మరి సినిమా అంత బాగాలేదా అంటే గనక మంచి పార్ట్స్ ఉన్నాయి, మంచిగా చూసిన పార్ట్స్ ఉన్నాయి, ఎంజాయ్ చేసిన పార్ట్స్ ఉన్నాయి, అరే సూపర్ గా ఉందిరా అనుకున్న పార్ట్స్ కూడా ఉన్నాయి. అలాగే ఏంట్రా ఇది కళాఖండం అనుకున్న పార్ట్స్ కూడా ఉన్నాయి. అన్ని క్లియర్ గా మాట్లాడతా, ఫుల్ గా వీడియో చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుద్ది మూవీ గురించి. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, మెయిన్ లీడ్ అయిన హీరో అయితే కోహినూర్ డైమండ్ అయితే దొంగతనం చేయాల్సి ఉంటుంది. అది కూడా ఒకరు చెప్పడం వల్ల అసలు ఎవరు ఆ పని చెప్పారు, మరి హీరో ఎందుకు దొంగతనం చేయాలి, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది అనమాట స్టోరీ అన్నది. నేనేమో ఎక్కువ రివీల్ చేయలేదు, చాలా సింపుల్ స్టోరీ అని చెప్పా. మెయిన్ ప్లాట్ అయితే ఏం కాదు, ఇంకా చాలా స్టోరీ రన్ అవుతుంది మీకు మూవీలో. ఇక పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, పవన్ కళ్యాణ్ గారు, నేను వెళ్ళిందే మూవీకి ఆయన కోసం, ఇంకెవరి కోసం కాదు. ఈ రోజు తెగిన టికెట్లు కానీ, నైట్ ప్రీమియర్లు తెగిన టికెట్స్ కానీ అన్ని ఆయన కోసమే పోయా. కేవలం ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ ఉంది కాబట్టి మీరు మూవీ స్టార్ట్ అంటే చూడగలుగుతారు, అందులో డౌట్ లేదు. నేనైతే ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ ఉంది కాబట్టి చూశాను. త్రూ అవుట్ ద మూవీ అయితే ఎంజాయ్ చేశాను భయ్య. లిటరల్లీ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గా పర్ఫార్మ్ చేశారని చెప్పాలి. అంటే ఆ క్యారెక్టర్ కి సూట్ అవుతారా లేదా అన్న డౌట్ ఉండేది కానీ నాకు, బట్ యాప్ట్ భయ్య, చాలా బాగా సెట్ అయ్యారు. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే పేరు పెట్టడానికి లేదు. అండ్ సెకండ్ పాజిటివ్ వచ్చేసి కీరవాణి గారు భయ్య. ఓన్లీ రాజమౌళి మూవీస్ లోనే కొడతాడా, ఉన్న మూవీస్ లో కొట్టరాని ఇప్పుడు దాకా అందరిది ఒకే టాక్. బట్ ఈ మూవీలో ఎవరైనా టెక్నీషియన్స్ ఏమన్నా పెద్దగా డ్యూటీ చేశారు, న్యాయం చేశారంటే అది కీరవాణి గారు అనే చెప్తాను నేను. మీరు బయట విన్నప్పుడు మ్యూజిక్ పెద్ద ఏం లేదు, బీజం అంత ఏం లేదనిపిస్తుంది. బట్ వన్స్ మూవీలోకి వెళ్ళిన తర్వాత ఉన్న అన్ని చూసాక టెక్నీషియన్స్ పరంగా కీరవాణి గారి న్యాయం చేశారని అయితే పక్కా చెప్తారు, అందులో డౌటే లేదు. ఆయన బీజం అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. ఈవెన్ సాంగ్స్ కూడా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే మీకు చాలా డీసెంట్ గా వెళ్తుంది భయ్య. ఎక్కువ హై ఇచ్చే సీన్స్ ఏముండవు, బాగానే ఉంటుంది. ఇంట్రడక్షన్ పరంగా అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ పరంగా, వాళ్ళు రాసుకున్న ట్విస్ట్ల పరంగా ఒక డీసెంట్ ఫస్ట్ హాఫ్ అయితే చూస్తారు, అందులో అయితే డౌట్ లేదు. అండ్ క్లైమాక్స్, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే క్లైమాక్స్ సీక్వెన్స్ డిజైన్ చేశారో ఆ 18 నిమిషాలు, దాని తర్వాత ఒక 10 minutes బాగా డిజైన్ చేసుకున్నారు భయ్య. చాలా మంది, నేను మూవీ నుంచి వస్తుంటే దారిలో రీల్స్ లో చూసా, ఎర్రకండు వేసుకుని ఒకటి అంటున్నాడు, పవన్ కళ్యాణ్ గారు డిజైన్ చేసిన సీక్వెన్స్ ఎలా ఉందంటే అదైతే చాలా వర్స్ట్ ఉందని అనడం అయితే నేను విన్నా. నాకు లిటరల్లీ నవ్వు వచ్చింది భయ్య. అందుకే చెప్తున్నా, ఏది గుడ్డుగా నమ్మొద్దు, ఎవడేది చెప్తున్నాడో అది. లిటరల్లీ చూడండి, చూసి ఎక్స్పీరియన్స్ చేయండి. లాస్ట్ మీరు సెకండ్ హాఫ్ అంతా చూసుకుంటే లాస్ట్ 18 minutes అండ్ ఆ క్లైమాక్స్ లో వచ్చిన 10 నిమిషాలు, ఈ 28 minutes ఆఫ్ ద మూవీ మీరు సెకండ్ హాఫ్ లో చూడగలరు. ఉన్నదంతా వరస్ట్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఈవెన్ అది కూడా డిజైన్ చేయకపోతే ఇంకా అది కూడా చూడలేకపోతేమో, అంత వరస్ట్ గా ఉందను. లిటరల్లీ ఆ లాస్ట్ 30 minutes అయితే నాకు చాలా బాగా నచ్చింది క్లైమాక్స్ పరంగా. ఎంతకన్నా మంచి క్లైమాక్స్ డిజైన్ చేస్తారు అనుకుంటే అది మీ పొరపాటు. దీనికి ఎంతకు మించి ఎక్స్పెక్ట్ చేయకూడదని నేనైతే చెప్తాను. ఎందుకంటే కంటిన్యూటీ ఇష్యూస్ ఉన్నాయి, డైరెక్షన్ పరంగా ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే క్రిష్ గారు మధ్యలో వెళ్ళిపోయారు, పెద్దగా ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్ తీశాడు. పవన్ కళ్యాణ్ గారు డిజైన్ చేసి స్టేజ్ కి వచ్చిందంటే అర్థం చేసుకోండి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో అక్కడ. ఇంతకు మించి మంచి క్లైమాక్స్ వస్తుంది అని అనుకుంటే మాత్రం అది మీ తప్పయ్యా. ఉన్నదంతా అడ్జస్ట్ అవ్వండి అని అయితే నేను చెప్పట్లా, బట్ క్లైమాక్స్ అయితే బాగుంది, నాకైతే వర్కౌట్ అయింది. వాళ్ళు తీసుకున్న థీమ్ పరంగా, స్టోరీ ప్లాట్ పరంగా, అండ్ ఆ ధర్మం అండ్ ఔరంగజేబ్ వాళ్ళు చేసిన పనులు, ఆ కోహినూర్ కాన్సెప్ట్, ఇవన్నీ కూడా నాకు బాగానే నచ్చాయి భయ్య. మరి ఏంట్రా ప్రాబ్లం అంటే ఎగ్జిక్యూషన్. ఎంత వరస్ట్ ఉండాలో అంత వరస్ట్ ఉంది ఎగ్జిక్యూషన్ అయితే. మీకు ఫస్ట్ హాఫ్ లో చాలా డీసెంట్ ఎలిమెంట్స్ తో ఏదో అలా నెట్టుకొచ్చేస్తారు, కానీ ఓకే ఫస్ట్ హాఫ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగానే ఉందన్న ఫీల్ అయితే వస్తుంది మీకు. బట్ వన్స్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక తీరిపోద్ది చూడడానికి, మీకు బోర్ కొట్టడం కాదు, అంతకు మించి తలపోటు వస్తుంది సినిమా అయితే. మీకు క్లైమాక్స్ వెళ్ళే వరకు, ఆ లాస్ట్ 30 minutes రీచ్ అయ్యే వరకు కూడా సినిమా చాలా వరస్ట్ ఉంటుంది భయ్య. అస్సలు ఎటేటో పోతుంటుంది. ఆ CGI అండ్ VFX వర్క్ అయితే వరస్ట్ లో వరస్ట్. గుర్రపు స్వారీ సీన్స్ నార్మల్ గా తీయడానికి మీకు ఏమైందో, మరి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ మొత్తం CGI మేనేజ్ చేస్తారు. సెకండ్ హాఫ్ మొత్తం కూడా CGI అండ్ VFX మీద రన్ అవుతుంది భయ్య.
అంతా కూడా చాలా బ్యాడ్ ఉంటుంది. అస్సలు అంటే అస్సలు ఎక్కడ కూడా ఇది బాగుంది అని చెప్పడానికి కూడా ఉండదు భయ్య. చాలా వర్స్ట్ CGI మెయింటైన్ చేశారు. సెకండ్ హాఫ్ చూడడానికి అయితే చాలా తలపడి వచ్చేస్తుంది. బట్ అదంతా దాటుకుని వచ్చాక లాస్ట్ 30 మినిట్స్ చూసాక మీకు కొంచెం రిలీఫ్ అయితే వస్తుంది. అమ్మ ఇదన్నా కొంచెం మంచిగా చేశారు, లేదంటే చచ్చిపోతుండ్రా బాబు అన్న ఫీల్ అయితే వస్తుంది. ఇంకా సాంగ్స్ పరంగా అంతగా వర్కౌట్ అవ్వలేదు. అంటే నిధి అగర్వాల్ గారు కూడా పర్ఫార్మెన్స్ పరంగా బాగుంది, కానీ ఎందుకో ఆమె నాకు ఆ క్యారెక్టర్ కి సూట్ అవ్వలేదు అనిపించింది భయ్య. పైగా ఆమె చూపించినప్పుడల్లా టూ మచ్ మేకప్ వేసేసి చాలా ఆర్డ్ గా చూపించారు. నాకు అంతగా కనెక్ట్ అవ్వలేదు ఆ క్యారెక్టర్ అనేది, అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకు అది కూడా. అండ్ చెప్పాను కదా CGI వర్క్ చాలా సీన్స్ లో చాలా ప్రాబ్లమేటిక్ అనిపించింది. అందుకే విడివిడిగా మెన్షన్ చేయట్లేదు నేను. అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఇంకా డైలాగ్స్ పరంగా కానీ సెకండ్ హాఫ్ లో రాసుకున్న కొన్ని సీన్స్ పరంగా కానీ నాకు అంత ప్రాబ్లం అంతా ఇంకా సెకండ్ హాఫ్ భయ్య. ఫస్ట్ హాఫ్ డీసెంట్ వాచ్, మధ్యలో కొన్ని బొక్కలు ఉన్నప్పటికీ నేను పెద్దగా చెప్పదలుచుకోలేదు. సెకండ్ హాఫ్ అయితే మొత్తం తలపడి వస్తుంది నాకు. లాస్ట్ 30 మినిట్స్ ఆఫ్ ద మూవీ బాగుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఏ డీసెంట్ ఫస్ట్ హాఫ్, వెల్ ఎగ్జిక్యూటెడ్ క్లైమాక్స్ అని చెప్తా. ఇంతకు మించి అయితే మూవీలో నాకు ఏది వర్కౌట్ అవ్వలేదు. మీరైతే మీ ఒపీనియన్ తెలుసుకోండి. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక ఒరిజినల్ మూవీ, అది కూడా ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ ఇష్టం అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి అని చెప్తాను నేను. మీ దగ్గర అమౌంట్ ఉండి, మీ దగ్గర టైం ఉంటే. లేదురా మా దగ్గర అమౌంట్ లేదు, మా దగ్గర టైం లేదు, మనం ఖచ్చితంగా రివ్యూ చూసే మా ఒపీనియన్ తెలుసుకోవాలనుకుంటే గనక కొన్ని వాటిని థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది భయ్య. లేదంటే మీరు OTT వచ్చేదాకా వెయిట్ చేయొచ్చు, మీ ఇష్టం, మరి మీ ఓపిక. నాకైతే యావరేజ్ వాచ్ అనిపించింది. మీరు చూద్దాం అనుకుంటే చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.